ఆవు కదా, ఆవు వ్యాసం అన్నీ వచ్చి ఆవు దగ్గర ఆగినట్టే ట్రంప్కి రిలేటెడ్గా ఏది ముట్టుకున్నా ట్రంప్ కొడుకో, ట్రంప్ అల్లుడో, లేకపోతే ట్రంప్ వ్యాపార రియల్ ఎస్టేట్ భాగస్వామో వీళ్ళ ముగ్గురే ఉంటారు. వాళ్ళ కుటుంబము, వాళ్ళ మిత్రుల వ్యాపార ప్రయోజనాల కోసం చేస్తున్న యుద్ధం అది, అమెరికా కోసం చేస్తున్న యుద్ధం కాదు, తేలిపోయింది. అంటే బేసికల్లీ అమెరికా అంటే ట్రంప్ది ఇక్కడ ఏంటంటే బేసికల్లీ అంటే ట్రంప్ ఎంత చేసినా వెనక ఒక లాబీ ఉంటుంది, కొంతమంది దాన్ని డీప్ స్టేట్ అంటారు. సో ఇక్కడ బేసికల్లీ ట్రంప్ది ఏంటంటే మ్యూచువల్ బెనిఫిట్ అవుతుంది. సో ఆ లాబీ ఎవరైతే ట్రంప్ని బ్యాకింగ్ చేస్తున్నారో వాళ్ళకి కావాల్సింది వస్తూనే ట్రంప్ దీంట్లో ప్రాఫిట్ తీసుకుంటున్నారు. అదే వాళ్ళ ప్రయోజనాలు, ట్రంప్ ప్రయోజనాలు, ఇద్దరు ప్రయోజనాలు నెరవేరుతున్నాయి. కరెక్ట్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ డిఫెన్స్ ఇది వెస్ట్ ఏషియాలో వాళ్ళకి లాభాలు తీసుకొచ్చి దాని మీద జిఎస్టీ ఏం తీసుకుంటున్నాడు ఒక రకంగా చెప్పాలంటే. కరెక్ట్. సో ఇక్కడ మ్యూచువల్ బెనిఫిట్ ఏమవుతుంది, ఆ యుఎస్ ట్రంప్ బ్యాక్ చేస్తున్న లాబీ ఏదైతే ఉందో వాళ్ళు అంతర్జాతీయంగా చైనాని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు, దానికి ట్రంప్ ఉపయోగపడుతున్నారు. ఈ ఎక్స్పాన్షనిజం ఏదైతే ఉందో మనం దీన్ని ఎక్స్పాన్షనిజం అంటాం, మనం దీన్ని క్రూయల్ అంటాం, మనం దీన్ని బార్బెరిక్ అంటాం. కానీ ట్రంప్ ఓటర్లు ఏమంటారు, హీఈస్ ద హీరో, హీఈస్ ద గ్రేటెస్ట్ ప్రెసిడెంట్ అని అంటారు. సో ట్రంప్కి అది కావాలి. మనం గతంలో చూసాం, గత ఏడాది అంతా ట్రంప్ నోబెల్ ప్రైజ్ అంటూ వచ్చారు. ఎప్పుడైతే ఇంకా నోబెల్ ప్రైజ్ రాదు అని తెలిసిందో ట్రంప్ మాటలు మారిపోయి ఇంక అప్పటి నుంచి ఇమ్మీడియట్లీ చూసాం. వెనిజువేలాది అయిన వెంటనే ఇప్పుడు గ్రీన్లాండ్ది మాట్లాడుతున్న టైంలో క్యూబాలో ప్రొటెస్టులు మొదలయ్యాయి. క్యూబాలో ప్రొటెస్టులు మొదలవుతున్న టైంలోనే ఇరాన్ది కూడా జరిగింది. ఇరాన్ది జరిగే కంటే ముందరే మెక్సికోలో గ్యాంగ్ వార్ల ద్వారా గ్యాంగ్లన్నింటినీ సమాప్తి చేశారు ఆయన. ఈక్వెడార్లో అటాకులు చేసింది యుఎస్. సో బేసికల్లీ ఏంటి అంటే ట్రంప్ ఒక రకంగా ఆయన ఏదైతే మీరు అన్నట్టుగా ఆయన సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఆయన వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటికి లాభం తెస్తూ ఆయనని బ్యాకింగ్ చేసే యుఎస్ సంస్థలు లాబీలకి బ్యాకింగ్ తెస్తూ వాళ్ళని బలపరుస్తూ అంతర్జాతీయంగా చైనా ప్రభావాన్ని తగ్గిస్తూ దానికి అడ్డం వస్తే ఏ దేశమైనా సరే విచక్షణ లేకుండా ఏదైనా సరే సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి వాటిని తమ వశం చేసుకోవాలి అనేది ప్రస్తుతం యుఎస్ ఆలోచన. క్లుప్తంగా చెప్పాలంటే యుఎస్ ఇది మోర్ వర్స్ అండ్ మోర్ బార్బెరిక్ దాన్ డచ్, పోర్చుగీస్, స్పానిష్, ఫ్రెంచ్ అండ్ బ్రిటిషర్స్. ఇది ప్రస్తుతం ట్రంప్ చేస్తుంది. సో ఐ థింక్ ఈ ప్రెస్ మీట్ ఈరోజు ఏదైతే పెట్టబోతున్నారో ఆయన ఇంకొన్ని గంటల్లో రాబోతుంది. ఆ ప్రెస్ మీట్ తర్వాత ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ మ్యాసివ్ అటాక్స్ ఆన్ ఇరాన్. ఓకే, బట్ ఇరాన్ ఖాళీగా కూర్చుండదని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉండదు. బేసికల్లీ ఇందాక మనం అనుకున్నట్టుగానే 47 ఏళ్ల నుంచి ఇరాన్ దీనికోసం ఎదురు చూస్తుంది. ఇన్ సెన్స్ వాళ్ళకి తెలిసి ఇలాంటి రోజు ఒకటి వస్తుందని. సో దే ఆర్ ప్రిపేర్డ్. బేసికల్లీ ఇరాన్ ఏంటంటే ఇట్ విల్ నాట్ గో డౌన్ వితౌట్ ఎ ఫైట్ అండి. ఒకవేళ బేసికల్లీ ట్రంప్ బొంబార్డ్ చేసేసినా, ఇప్పుడు దీనికి మనం ఒక ఉదాహరణ ఏం చెప్పచ్చు అంటే ఇరాక్ చెప్పచ్చు. ఇరాక్లోకి యుఎస్ ఫోర్సెస్ దిగినప్పుడు సద్దాం హుస్సేన్ వెంటనే బొంబార్డ్ చేసేసారు మ్యాసివ్గా. బొంబార్డ్ చేసిన తర్వాత సద్దాం హుస్సేన్కి ఎవరైతే స్పెషల్గా ఆయనని మొత్తం ప్రొటెక్షన్ ఇస్తూ వచ్చారో వీళ్ళు ఆ సోల్జర్స్ని వదిలేశారు. ఆ సోల్జర్స్కి ఎంప్లాయ్మెంట్ది ఏమీ ఇవ్వలేదు వీళ్ళు. అప్పటికే ఇరాక్ ఎకానమీ దెబ్బతిద్ది వీళ్ళు ఆయిల్ని కంట్రోల్లోకి తెచ్చేసుకున్నారు. సో ఇలా అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉండడం వల్ల దట్ వాజ్ హౌ ఐసిస్ వాజ్ క్రియేటెడ్ బై యుఎస్. సో బేసికల్లీ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అనేది వంక పెట్టుకుని అక్కడికి వెళ్ళి ఇరాక్ ఆయిల్ని వాళ్ళ చేతుల్లోకి తెచ్చుకుని ఐసిస్ని క్రియేట్ చేశారు. ఆ ఐసిస్ని క్రియేట్ చేయడం వల్ల వాళ్ళు సిరియాలోకి కూడా స్ప్రెడ్ అయ్యి సిరియాలో ఇరాన్ని ఇంకా రష్యా బ్యాకింగ్ చేస్తున్న బషర్ అల్ అసద్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని కూలగొట్టి వీళ్ళు ఒక టెర్రరిస్ట్ అయిన జొలానీని కూర్చోపెట్టడం వల్ల వెస్ట్ ఏషియా రీజన్ మొత్తంలోనూ ఇరాన్ ప్రభావం తగ్గింది. దాని ద్వారా రష్యా ప్రభావం తగ్గింది. దాని ద్వారా చైనా బలహీనపడింది. ఏదైతే ఇప్పుడు లాస్ట్ బాస్టియన్ ఉందో ఇరాన్, ఇది కనుక మనం ఒకవేళ గుప్పెట్లోకి తెచ్చుకున్నట్లయితే మొత్తం వెస్ట్ ఏషియా మన ఆధీనంలోనే ఉంటుంది అనేది యుఎస్ ఆలోచన. వెస్ట్ ఏషియాతో ఆగదుగా దురాక్రమణ, సెంట్రల్ ఏషియా, సౌత్ ఏషియా దాకా వస్తుంది. కరెక్ట్. రేపు పొద్దున మనం కూడా విక్టిమ్స్ అవుతాం. 100% ఆల్రెడీ వాళ్ళు మనల్ని ఒక ఫ్యూచర్ కాంపిటీటర్గా చూడడం మొదలుపెట్టారు. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఆపరేషన్ సింధూర్ ముందర వరకు కూడా యుఎస్ అధ్యక్షులు, యుఎస్ మినిస్ట్రీస్, యుఎస్ అధినేతలు మాట్లాడిన వ్యాఖ్యలు ఒక రకంగా ఉంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి మన గురించి చేస్తున్న వ్యాఖ్యలు మరో రకంగా ఉన్నాయి. ఇటీవల మనం చూసాం ఒక యుఎస్ అఫీషియల్స్ ఇక్కడ ఒక కాన్క్లేవ్కి వచ్చి చైనా విషయంలో చేసిన మిస్టేక్ మేము భారత్ విషయంలో చెయ్యం అని అన్నారు.
అంటే చైనాకి ఎదుగుదలకి మేము సహాయం చేశాము, భారత్కి చేయమని. అంటే జయశంకర్ గారు అదే అన్నారు, భారత్ ఎదుగుదల యుఎస్ మీద ఆధారపడి లేదని. అంటే ఇక్కడ ఏంటి దాని తర్వాత చూసాం, ఒకవేళ పాకిస్తాన్ మీదకి గనక భారత్ యుద్ధానికి వెళ్తే అన్కండిషనల్ సపోర్ట్ యుఎస్ నుంచి ఉంటుందని మీరు అనుకోకండి అని. ఖచ్చితంగా ఉండదనే విషయం మీద మనకి అవగాహన ఉంది. కరెక్ట్, అది మనకు తెలుసు నమ్మకం ఉంది, మనకి. ఖచ్చితంగా ఉండదని. కిరాణా హిల్స్లో భారత్ ఉన్నదే ఎవరి మీద బ్యాక్ అవ్వదు. ఎప్పుడైతే ఆయన ఎందుకు అంత హడావుడిగా ప్యాంటు షర్టు సర్దుకొని మరీ ఎందుకు వచ్చాడు ట్రంప్ ఆ టైంలో, ఏదో అవధూత మాదిరి శాంతి మంత్రం, కిరాణా హిల్స్ను కొట్టాం కాబట్టి. కరెక్ట్, సింపుల్. ఎందుకంటే అక్కడ వాళ్ళ డిపాజిట్స్ ఉన్నాయి కాబట్టి, వాళ్ళ వెపన్స్ ఉన్నాయి కాబట్టి. కరెక్ట్. సో బేసికల్లీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వరల్డ్ వార్ 2 తర్వాత ఒక న్యూక్లియర్ దేశం మీద యుద్ధం ప్రకటించి, యుద్ధం కూడా స్పెషల్ ఆపరేషన్ అవనివ్వండి, ఏమన్నా అవనివ్వండి, న్యూక్లియర్ వాటి మీద ఇన్స్టాలేషన్ మీద దెబ్బ కొట్టి నార్మల్గా ఉన్న ఒకే ఒక్క దేశం భారత్. ఈవెన్ పాకిస్తాన్ కూడా చేయలేకపోయింది. సో ట్రంప్కి ఏంటంటే అది తన ఈగోకి చాలా దెబ్బతింది. ఎందుకు అంటే అక్కడ పోయింది కేవలం పాకిస్తానీ సైనికులే కాదు, యుఎస్ సైనికులు కూడా పోయారు. ఎందుకంటే బేసికల్లీ ఎక్కడెక్కడైతే యుఎస్ దాని ఫైటర్ జెట్స్ని పంపిస్తుందో, వాళ్ళ అమ్మనివ్వండి, ఏమన్నా చేయనివ్వండి, వాళ్ళ బేసెస్ ఉండనివ్వండి, అక్కడ యుఎస్ సైనికులు ఖచ్చితంగా ఉంటారు టు మానిటర్ హౌ దేర్ ఫైటర్ జెట్స్ ఆర్ బీయింగ్ యూస్డ్. వాళ్ళ ఫైటర్ జెట్స్ ఎవరి మీదకి వెళ్తున్నాయని. సో అంటే మనం వాళ్ళ ఫైటర్ జెట్స్ ఎక్కడైతే హ్యాంగర్స్లో ఉన్నాయో మనం అక్కడ కూడా దాడి చేసాం. సో ఇట్ ఈస్ టు బి అస్యూమ్డ్ కొంతమంది యుఎస్ సోల్జర్స్ అయితే గాయపడి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు పోయి ఉండొచ్చు. బట్ ట్రంప్ అది ప్రకటించలేడు. సో ట్రంప్కి దెబ్బ తగిలింది, అంటే తను చెప్పుకోలేడు. సో దానివల్లే ట్రంప్ ఇప్పటికీ మనం చూసినట్టయితే మేము యుఎస్ ఆపాము, మేము భారత్ది పాకిస్తాన్ యుద్ధం ఆపాము, అందుకే మేము భారత్ని తరచూ తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నది అందుకే. ఎందుకంటే ఏదైతే తను చెప్పలేడో ఆ అక్కస్సుని భారత్ని దూషిస్తూ తను బయట అక్కస్సు వెళ్ళగక్కుతున్నాడు ట్రంప్. సో మీరు అన్నట్టుగా ఒక్కసారి ఇరాన్ గనక ఇంకా మరి ఏమవుతుందో చూడాలి. ఇరాన్లో రెజ్యూమ్ చేంజ్ అయినా ఏమైనా దాని తరువాత ఖచ్చితంగా ట్రంప్ వచ్చేది చైనా ఇంకా భారత్ మీదకే. సో మనం ఇంకా యుఎస్ మన ఆలై అని ప్రభుత్వాలు ఎన్నన్నా సరే, యుఎస్ ఎలా అయితే మనల్ని చూసే దృక్పథం మారిందో భారతీయులు కూడా యుఎస్ని చూసే దృక్పథం మార్చుకోవాలి. యుఎస్ మనల్ని ఎలా అయితే చూస్తుందో మనం కూడా వాళ్ళని అలాగే చూడాలి. ప్రభుత్వం అన్నీ చెప్పలేదు, వాళ్ళకు కొన్ని కంపల్షన్స్ ఉంటాయి. బట్ ఇట్ ఈస్ ఫర్ అస్ టు బి అండర్స్టూడ్ దట్ యుఎస్ ఈస్ నో మోర్ అన్ అలై ఫర్ అస్. రైట్, థ్యాంక్ యూ పవన్ శ్రేష్ గారు. థ్యాంక్ యూ అండి, నమస్తే.